ప్రపంచంలో మనిషి కనిపెట్టిన అత్యంత క్రూరమైన ఆయుధం ఏంటో తెలుసా? అణుబాంబు కాదు, AK-47లు కాదు, చివరికి మనిషిని పీల్చి పిప్పి చేసే హెరాయిన్, కొకైన్లు కూడా కాదు. వాటన్నిటికంటే 100 రెట్లు ప్రమాదకరమైనది, కంటికి కనిపించకుండా, కత్తి లేకుండా గొంతు కోసే స్లో పాయిజన్ ఒకటి ఉంది. అదే ఎమోషనల్ కనెక్షన్. నువ్వు ఎందుకు మోసపోతున్నావు తెలుసా? నీకు తెలివి లేకనా? కాదు. ఎదుటివాడు గొప్ప నటుడా? అసలు కాదు. నీ గుండెకి వాడి అవసరానికి మధ్య ఒక కన్నపడని దారం ఉంది. అదే ఎమోషనల్ కనెక్షన్. దీనివల్లే నువ్వు మోసపోతావు. ఒకసారి నువ్వు ఆ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయిన తర్వాత ఇంకా బ్రెయిన్ పనిచేయడం ఆపేస్తుంది. అదంతే. వాడు నటిస్తున్నాడని నీ కళ్ళకు కనిపిస్తున్నా కూడా, అది నేను వాడుకుంటుంది అని లోకం కోడే కూస్తున్నా కూడా, లేదు తను మంచోడు నా కోసమే కదా అని నీ బుర్రని మభ్యపెట్టి, జోకొట్టి, పడుకోబెట్టి భయంకరమైన మత్తులో జోలపాట పాడుతూ ఉంటావు. నీకు మందు కొట్టే తాగుబోతుకి పెద్ద తేడా ఏం లేదు. వాడు మందుకు బానిసా, నువ్వు ఎమోషనల్ బానిసా. వాడికి లివర్ పాడైపోతుంది, నీకు లైఫ్ పాడైపోతుంది. అంతే తేడా. నీ లవర్ కానీ నీ భర్త కానీ నేను ఎందుకు వదిలేస్తున్నాడో తెలుసా? వాడి గుండెకి ఉన్న మెయిన్ స్విచ్ ఆపేసి ఉంటాడు, అంతే. కానీ నువ్వు ఇంకా ఆ కరెంట్ తెగిన పట్టుకుని వేలాడతావు. అందుకే వాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా షాక్ కొడుతున్నది నీకు మాత్రమే. సరే, ఒకసారి ఆలోచించు. నీ చేతికి దెబ్బ తగిలి పుండు కుళ్ళిపోతే ఏం చేస్తావు? మందు రాస్తావు. తగ్గకపోతే ఆ చెయ్యి తీసేయడానికి కూడా రెడీ అయిపోతూ ఉంటావు కదా, ఎందుకంటే ప్రాణం ముఖ్యం కాబట్టి. మరి ఒక మనిషి వల్ల నీ జీవితమే కుళ్ళిపోతా ఉంటే ఆ మనిషిని ఎందుకు నరుక్కలేకపోతున్నావు? ఎందుకంటే ఆ ఎమోషనల్ కనెక్షన్ అనే మత్తు నిన్ను సర్జరీ చేయనివ్వట్లేదు. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ ఎమోషనల్ కనెక్షన్ పీకి పారేస్తే ఏమవుతుంది? ఎప్పుడైతే నువ్వు ఈ ఎమోషనల్ కనెక్షన్ కట్ చేస్తావో అప్పుడు నువ్వు పవర్ఫుల్గా తయారైపోతావు. వాడు నిన్ను తిట్టినా, పొగిడినా, కాళ్ళ మీద పడ్డా, వదిలేసి వెళ్ళిపోయినా నీ కంటి రెప్ప కూడా వణకదు. నువ్వు బాధపడడం మానేస్తావు. పరిస్థితి ఏంటి అని ఆలోచించడం మొదలు పెడతావు. వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని ఏడ్చే స్థితి నుంచి, ఓహో వీడికి ఇది కావాలి కాబట్టి ఇలా నటిస్తున్నాడు అని పసిగట్టే స్థాయికి వెళ్ళిపోతావు. మరి ఏం చేయాలి? బండరాయిలాగా మారిపోవాలా? కాదు, సముద్రంలో ఉండాలి. పైకి అలలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, జనాలు ఆడుకుంటూ ఉంటారు, ఈత కొడుతూ ఉంటారు. కానీ అడుగున మాత్రం నిశ్శబ్దంగా, గంభీరంగా కదలకుండా ఉండాలి. గుర్తుపెట్టుకో, ఎమోషన్స్ అనేవి నీ చెప్పుల కింద ఉండాలి, కానీ అవి నిన్ను తొక్కేసి నీ నెత్తి మీద కూర్చోకూడదు. గొర్రెలా ఉంటే నేను కోసం బిర్యానీలో వండుకుంటారు. ఎమోషన్స్ అనేవి సముద్రం లాంటివి. దాని మీద పడవలా తేలితే ప్రయాణం బాగుంటుంది, కానీ దాన్ని నమ్ముకొని లోపల దూకేస్తూ ఊపిరాడగా చస్తావు.